కొత్తగూడెం జిల్లా పద్మావతి నగర్లో సీసీ రోడ్డును మంత్రి ఫరూక్ ప్రారంభించారు. తక్కువ సమయంలో ఇంత నాణ్యతగా సీసీ రోడ్డు నిర్మించిన పీఏవీ గ్రూప్ చైర్మన్ కాంట్రాక్టర్ పబ్బతి వేణుగోపాల్ను మంత్రి అభినందించారు. ఆ తర్వాత వేణుగోపాల్ను మంత్రి ఫరూక్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న శాలువా కప్పి సన్మానించారు. రోడ్డు నిర్మాణంలో సహకరించిన షాప్ యజమానులు, మున్సిపల్ సిబ్బందికి పబ్బతి వేణుగోపాల్ ధన్యవాదాలు చెప్పారు. పట్టణ అభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. నంద్యాలలో ఉన్న సిమెంట్ రోడ్ అంటే మనం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వేసాం. మొత్తం ఆ ప్రభుత్వం నిలిచారు నాకైతే ఐడియా లేదు, కానీ ఉండే రోడ్లన్నీ బై ఎలక్షన్ లో ఎక్కడి దాకా వేసాము. ఫ్లైఓవర్ కాడిచి గవర్నమెంట్ కాలేజ్ కాడిచి ఆంజనేయ స్వామి గుడి దాకా వేసాం. అదే విధంగా 2001 మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు సిసి రోడ్ పాతది బాగాలేదు కాబట్టి మళ్ళీ దాని మీద ఫస్ట్ సిమెంట్ రోడ్ అదే నంద్యాల. అది ఎప్పుడో 1967-65 వేసారు. ఆ సిసి రోడ్ మీద మళ్ళీ సిసి రోడ్ వేయించాం గాంధీ చౌక్ వరకు. మళ్ళీ ఇటుపక్క బైర్మల్ స్ట్రీట్ కూడా అదే పరిస్థితి ఆడ వేయించాం. మరి ఇక మహాత్మా గాంధీ గారి విగ్రహం కాడి నుంచి చూసుకోండి, మొత్తం ఎక్కడి దాకా వేసాము, నూనెపల్లి దాకా, అంటే మన ఎక్కేదాకా వేసాము. ముందు ఆడదాకా సిసి రోడ్ వేసాం. ఆడ నుంచి అప్పు ఉంది కాబట్టి నీళ్ళు నిలవడం అని చెప్పి అది వేయలేదు. మిగతావన్నీ ఏమున్నాయి మన సిసి రోడ్డు అన్ని వేసాం. సిసి రోడ్డు కాన్సెప్ట్ మంది, ఎందుకంటే పర్మనెంట్ ఉంటాయి. ఈ డాంబర్ రోడ్ అంటే తార్ రోడ్ వేసామంటే ఒక్క రాయి లేచిపోయిందంటే అన్ని లేచిపోతాయి. కాబట్టి సంజీవ్ నగర్ శ్రీనివాస నగర్ కూడా అయిపోతుంది. దానికి కూడా టెండర్లు పిలుస్తున్నారు. మొన్ననే అయిపోవాల్సింది. కొంచెం మున్సిపాలిటీ వాళ్ళు ఇవి పైప్ లైన్స్, తర్వాత మ్యాన్ హోల్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి చూసుకున్న తర్వాత వేస్తామని చెప్పడం జరిగింది. దానివల్ల డిలే అయింది. కాబట్టి ఇది మొదలై అది రెండో అయితే బాగుండదని దాన్ని ఆపినాం. అప్పుడు ఏమంటే దాన్ని కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక మాట్లాడాను.